రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిక్లేర్ అయిపోయింది, ఇప్పుడే వార్తల్లో చెప్తున్నారు. కాబట్టి మన డివిజన్లో అన్ని బూత్ కమిటీ పడాలి. డివిజన్ కమిటీ అయ్యే వరకు ఉంటాను నేను. డివిజన్ కమిటీ అయ్యి అధ్యక్షుడిని ఎన్నుకునే వరకే ఉంటాను. కాబట్టి మీ అందరూ సహకరించి ఈ బూత్లలో మీరు తొందరగా మెంబర్షిప్ చేసుకొని ఇప్పుడు బూత్ కమిటీ వేయడానికి ఎన్ని యాక్టివ్ అవి చూసుకొని మనము బూత్ కమిటీలు వేసుకోవాలి. వాటికి మీరు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారంటే అప్పుడు వచ్చి మనం ఆ కమిటీలు వేసుకోవాలి. ఫస్ట్ కమిటీకి 11 మంది కావాలి. ఒక ప్రెసిడెంట్, 10 మంది మెంబర్స్. దాంట్లో 3 మహిళలు ఉండాలి. తప్పకుండా దాంట్లో 3 మహిళలు ఉండాలి. వాళ్ళు కూడా కొంచెం ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళకు కూడా మన పార్టీ అగ్ర కులాలే కాకుండా అందరినీ కూడా పెట్టుకోవాలనేది మన పార్టీ సిద్ధాంతం. కాబట్టి వాళ్ళు కూడా ఒక 3 మహిళలకు సమానత్వం ఇవ్వాలి. 33% రిజర్వేషన్ ఇస్తుంది. కాబట్టి ఈ 11 మందిలో 3 మహిళలు ఉండాలి. వీళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. అట్లా మనం మన బూత్ కమిటీలు, మన డివిజన్ కమిటీలు ఇవన్నీ కూడా వేసుకోవడానికి మీ అందరు సహకరిస్తారని మీ అందరికీ మరీ ఇంకొకసారి మళ్ళీ చాలా మీటింగ్లు మనం పెట్టుకోవాలి. ప్రతి ఒక్క బూత్కి రావాలి నేను. కాబట్టి మళ్ళీ మనం కలుద్దాం. మీ అందరికీ లేట్ అయినందుకు క్షమించండి. మీ అందరు కూడా మీ సహకారంతో మన అడిక్మెంట్ డివిజన్ని ఫస్ట్ వచ్చేటట్టు నేను నా డివిజన్ ఫస్ట్ చేస్తాను. మన డివిజన్ని నేను ఇక్కడ వచ్చినందుకు మన డివిజన్ని ఫస్ట్ తీసుకురావాలి. ఎందుకంటే ముషీరాబాద్లో అదే శారదమ్మేశ్వర వెళ్ళిన తర్వాత బాగుంది, మంచిగా అయింది, తొందరగా అడిక్మెంట్ సెట్ అయిపోయింది అని అంటే నాకు చాలా సంతోషం. మీరందరూ సహకరిస్తారని మీ అందరికీ మరి నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా మేడం గారికి మీరు అన్నట్టు మీరు వచ్చినందుకు ఖచ్చితంగా మేడం కంప్లీట్ చేసి మీకు ఏ రిమార్క్ రానికుండా. ఇంకోటి మీకు నూతనంగా మీరు దిశ కమిటీ ఈ మధ్య ఇప్పుడు 15-20 రోజుల నాకు కిషన్ రెడ్డి గారు నామినేటెడ్గా అఫీషియల్గా దిశ కమిటీ మెంబర్ ఇచ్చింది. దిశ కమిటీ అనగానే అందరు కూడా మామూలుగా అది మహిళా వాళ్ళ కమిటీ ఏమో అనుకున్నారు కొంతమంది, కానీ అది కాదు. హైదరాబాద్ డెవలప్మెంట్ కమిటీ అనమాట. దాంట్లో 4 ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, ప్రతి సంస్థ కమిషనర్లు, అఫీషియల్ ఆఫీసర్స్, కలెక్టరు, జిహెచ్ఎంసీ కమిషనరు, మన హైదరాబాద్ జిల్లా కమిషనర్ గారు, రైల్వే మన జిఎం, వీళ్ళందరూ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ ఉంటుంది. ఇక్కడ సమస్యలు ఏమున్నా కానీ మీ అందరూ నా దృష్టికి తీసుకొస్తే నేను వాటిని అక్కడ మాట్లాడడానికి నాకు అవకాశం ఉంటుంది. ఏ సమస్య ఉన్నా మనకి జిహెచ్ఎంసీ కానివ్వండి, రైల్వే కానివ్వండి, ఏదైనా కరెంటు, వాటర్, అన్ని డిపార్ట్మెంట్స్ 8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్ వర్క్ కూడా మనము ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనం కలిసే హక్కు మనకి కిషన్ రెడ్డి గారు ఇచ్చింది. కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకొని మీ దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా బ్యాంకుకి కూడా ఇప్పుడు మన మహిళలు పొదుపు సంఘాలు పెట్టారు. వాళ్ళకి ఇండివిజువల్గా లోన్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, గ్రూప్లకే ఇస్తున్నారు. ఆ ఇండివిజువల్ లోన్స్ కానీ, ఎస్సీ లోన్స్ కానీ ఏమున్నా కూడా మనం అక్కడ వెళ్ళి మాట్లాడడానికి మనకు అవకాశం కల్పించారు. మనం దాన్ని సద్వినియోగం చేసుకున్నాము. మీ దగ్గర ఏమున్నా కూడా నాతో సహకరించి మీ అందరూ కూడా అలాంటి సమస్యలు కూడా మీ దగ్గర నుంచి చెప్తే నేను సంతోషిస్తాను.